Namaste. Welcome to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దాం. ఓకే అండి. ఓకే, సో వసుంధర గారు మెయిల్ చేశారు రాజు గారు సికింద్రాబాద్ నుంచి. ఓకే. క్యారెట్తో మనకు జనరల్గా అంటే అన్నిట్లో యాడ్ చేసుకున్న రెసిపీస్ అనేవి ఎక్కువ ఉండవు కదా, అంటే కర్రీస్ కానీ ఇట్లా చాలా తక్కువ, అంటే ఏదైనా కాంబినేషన్స్ తోనే తీసుకుంటూ ఉంటాం. కానీ అంటే స్పెసిఫిక్ గా అంటే క్యారెట్ కి ఏదైనా కొంచెం మంచి ఇప్పుడు గ్రేవీ టైప్ లో యాడ్ చేసి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. గ్రేవీలా అనుకుంటే కొంచెం కమ్మగా చేసి చూపిస్తాను. ఇక్కడ కూడా కొంచెం కాంబినేషన్ లో తీసుకుంటాను, అంటే గ్రేవీ కాజుతో తీసుకుంటున్నానండి. సో కాజు గ్రేవీలా ఇస్తాం కొంచెం, అలాగే కొంచెం జీడిపప్పు పలుకులుగా కూడా దీంట్లో యాడ్ చేస్తాను. సో కాజు క్యారెట్ కర్రీ. కాజు క్యారెట్ కర్రీ. ఓకే ఓకే, మరి కాజు క్యారెట్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు క్యారెట్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ కొంచెం నేను టొమాటో బేస్లో ఇస్తున్నాను గ్రేవీ. సో చాలా బాగుంటుంది కాంబినేషన్స్కి. సో జీడిపప్పు మనం పేస్ట్లో ఏమీ వేసుకోవట్లేదు, దీంట్లో పౌడర్లా తీసుకుంటున్నాను. సో అది మనకు కొంచెం గ్రేవీలా మిక్స్ అయిపోతుంది. సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బేసిక్గా ఈ క్యారెట్ కాజు ఇంకా రెండు కూడా అంటే కొంచెం కమ్మగా ఉంటాయి కాబట్టి కొద్దిగా స్పైసీగా చేసుకుంటే కూడా ఇలాంటివి బాగుంటాయి కదా. బాగుంటుందండి, ఎందుకంటే టమాటో వేసినప్పుడు ఎలాగో మనకు కొద్దిగా పులుపు కారము ఇవన్నీ యాడ్ అయితే కొంచెం డిఫరెంట్గా వస్తుంది, బాగుంటుంది. అవును. అండ్ బేసిక్గా ఈ కాంబినేషన్ ఏంటంటే మనకి అన్నంలోకి బాగుంటుంది, చపాతీ లాంటి వాటిల్లోకి బాగుంటుంది కాబట్టి హ్యాపీగా ట్రై చేయొచ్చు దేనికైనా. సో ఎవరికి దేంట్లో కావాల్సి దాంట్లో కలుపుకొని తినేసేది. సో కొంచెం వేగిన తర్వాత టమాటో పేస్ట్, ఓకే, సో జనరల్గా క్యారెట్ అనగానే మోస్ట్లీ ఇట్లా ఫ్రై చేసేసుకోవడానికి చాలా మంది అంటే ఇష్టపడుతూ ఉంటారు. ఎస్, అంటే కొంచెం తురుముకొని కానీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కానీ కొబ్బరి వేసుకొని అలా వేపుడులా చేసుకుంటాం. అవును. సో కొద్దిగా ఉప్పు, అలాగే కారం, ఓకే, కొద్దిగా పసుపు. సో క్యారెట్ ముక్కలు ఇక్కడ మనం ఉడికించి పెట్టేసుకున్నాం అండి. అలాగే జీడిపప్పు ఏంటంటే నానబెట్టి పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇది కొంచెం మనకు దగ్గరకు వచ్చేస్తే ఆ రెండు కూడా యాడ్ చేసేసుకుంటే మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టు. సో జస్ట్ క్యారెట్ ఏంటంటే మనకు కొంచెం బాగా హార్డ్గా ఉంటుంది కాబట్టి ముందు కుక్ చేసుకుంటే మనకి రెసిపీ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఆల్మోస్ట్ గ్రేవీ కూడా మనకు కొంచెం దగ్గర పడిపోయింది. ఎస్ అండి. సో ఇక్కడ క్యారెట్ ముక్కలు, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే నానబెట్టుకున్న జీడిపప్పు అండి. సో ఇలాంటి వాటిల్లో వేసుకున్నప్పుడు మనము మొత్తం ఆ గుండుపప్పు కనుక ఉంటే బాగుంటుంది. లేదు అంటే అఫ్ కోర్స్ బద్దలుగా వేసుకున్నా కూడా చాయిస్ మనది. కాకపోతే ఇలాంటివి ఏంటంటే మనం చక్కగా తినేటప్పుడు అట్లా క్రంచీగా తగులుతూ ఆ గుండులో కూడా కొంచెం ఈ గ్రేవీ అనేది వెళ్తుంది కదా. బాగుంటుంది. వేయించుకున్న జీడిపప్పుకి వేరే టేస్ట్ అండ్ అలాగే నానబెట్టుకున్న జీడిపప్పు కర్రీలో యాడ్ చేసుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి అలాగా ఒకసారి ఇలాగ మనము ట్రై చేయొచ్చు కదా రాజు గారు. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే జీడిపప్పు పొడి. సో కొంచెం జీడిపప్పు ఫ్లేవర్ ఇంకొద్దిగా ఎక్కువ తెలిసేలాగా. ఎస్.
యాక్చువల్గా కాజు టమాటో మంచి కాంబినేషన్ కదా రాజు గారు. ఎస్ అండి. కొంచెం పైన పోసి. సో మనము ఈ కాంబినేషన్ లోనే ఇట్లా మిక్స్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నా కూడా మనకి బాగుంటుంది కదా రాజు గారు. బాగుంటుంది. సేమ్ గ్రేవీ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం. డిఫరెంట్ కాంబినేషన్స్ లో కానీ అన్ని కలిపేసి కానీ ఇట్లా జీడిపప్పు పౌడర్ లా వేసుకుంటే కూడా మనకంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి అన్ని అలా యాస్టీస్ కొంచెం జస్ట్ వెజిటేబుల్స్ కాంబినేషన్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, డిష్ రెడీ. ఓకే, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, సో కాజు క్యారెట్ కర్రీ రెడీ అండి. నైస్. చూసారు కదండి, చాలా సింపుల్ గా రెసిపీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు కాజు క్యారెట్ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కాజు క్యారెట్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు క్యారెట్ కర్రీ రెడీ.